సాంఘిక దురాచారాలను రూపుమాపి సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి ఆయన. బాల్య వివాహాలను నిర్మూలించి ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చే విధంగా కృషి చేసిన మహానీయుడు మహాకవి గురజాడ. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మనిషి గురజాడ అప్పారావు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. గురజాడ రాసిన నాటకాలు పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ, కన్యాశుల్కం గొప్ప ప్రాచుర్యాన్ని పొందాయి. కన్యాశుల్కం నాటకం ప్రపంచానికే సందేశాత్మక నాటకంగా పేరుగాంచింది. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీరు తలపెట్టవోయ్ అని గురజాడ రచనలు నేటి యువతకి ఆదర్శంగా నిలుస్తున్నాయి. విజయనగరం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకుని వచ్చిన మహామనిషి మన గురజాడ. గురజాడ అప్పారావు జయంతి, వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఈ ఉత్సవాలు జరిగినప్పుడు మాత్రమే గురజాడ అప్పారావు నివాసానికి హంగులు, అలంకరణలు చేస్తున్నారు. ఉత్సవాలు అయిపోయిన తరువాత గురజాడ నివాసాన్ని ప్రక్కన పెడుతున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో గురజాడ నివాస అభివృద్ధికి ప్రభుత్వం 23 లక్షల నిధులని మంజూరు చేసి ఈ నెల 21వ తేదీన గురజాడ 154వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గురజాడ నివాసాన్ని భావితరాలకు అందజేయడానికి, ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే మ్యూజియంగా తయారు చేయడానికి ఎంత సమయం పడుతుందో వేచి చూడాలి. ఈ 154వ జయంతి సందర్భంగా గత 3 రోజులుగా యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతమంతా కూడా బాగు చేయడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మహాకవి గురజాడ తాలూకా స్వగృహాన్ని ఒక మాన్యుమెంట్గా తీర్చిదిద్ది సందర్శనీకులకు ఒక అద్భుతమైన, ఒక గౌరవప్రదమైన ఒక మాన్యుమెంట్గా తీర్చిదిద్దడానికి అది ప్రతిపాదనలు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. అది అలా కూడా కార్యరూపం దాల్చడానికి ఇంకా లేట్ అవుతుంది. అయితే చాలా సంతోషదాయకం ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు పంపించిన ప్రతిపాదనలను యాక్సెప్ట్ చేసి సుమారు 23 లక్షల రూపాయలతో ఈ స్వగృహాన్ని మెరుగుపరచడానికి ప్రతిపాదనలు పంపిస్తే దానికి ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా 23 లక్షల రూపాయలు కూడా ఫండ్స్ అలాట్ చేయడం చాలా శుభతరుణం. ఈ ఉత్సవం తర్వాత వెంటనే ఈ పనులు మొదలుపెట్టి గృహాన్ని ఒక అద్భుతమైన సందర్శనీయ స్థలంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి కలెక్టర్ గారు మాట ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఏ మంత్రి జిల్లా పర్యటనకు వచ్చినా గురజాడ నివాసాన్ని సందర్శిస్తూనే ఉన్నారు. అయితే ఆయన నివాసం ఇంకా అభివృద్ధి చెందవలసి ఉంది. ప్రస్తుతం 154వ జయంతిని పురస్కరించుకొని ఆయన నివాసంలో ఉన్న పరిసరాలను శుభ్రం చేశారు. గురజాడ నివాసంలోనికి ఎలాంటి విషకీటకాలు ప్రవేశించకుండా చర్యలు చేపడుతున్నారు. భావితరాలకు గురజాడ రచనలు ఆదర్శంగా నిలవటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని త్వరితగతిన మ్యూజియంని తయారు చేయాలని ఆశిద్దాం. గురజాడ ఇంట్లో ప్రవేశించిన వెంటనే ఒక దేశభక్తి గేయం
ఎలాగైతే మనం తిరుపతి వెళ్ళినట్లయితే ఓ నమో వెంకటేశాయ అంటూ ఎక్కడికి వెళ్ళిన ఏ కార్యాలయం వెళ్ళండి అదే వినపడుతుంది. అలాగా గురజాడ ఇంట్లో దేశభక్తి గేయం అలా మెల్లిగా చిన్న శబ్దం వినపడుతూ ఉండాలి. ఆయన రచనలన్నీ ఉండాలి. ఆయన రచనలు తక్కువే కావచ్చు, ఆయన రచనల మీద విమర్శలు చాలా ఎక్కువ వచ్చాయి. చాలా పట్ల విమర్శలు ఉన్నాయి ఆయన విమర్శ. ఇవన్నీ మనం ఇక్కడ మ్యూజియంలో పెట్టి వచ్చిన వాళ్ళకి ఇది గురజాడ అని తెలియజేయాలి. కాబట్టి ఈ ప్రయత్నం చేద్దామని అది ప్రభుత్వం సహకరిస్తే మా సంస్థ అన్ని సంఘాలు కలుసుకుని గురజాడ ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే, ఎవరు విజయనగరం వచ్చినా మొట్టమొదటి వచ్చి గురజాడ ఇంటికి వస్తారు. కాబట్టి ఆ ఇల్లు చూడడానికి ఎంతో అందంగా ఉండి ఆయన రచనలు ఆయన విమర్శలపై అన్నీ ఉండి ఆ దేశభక్తికి వినపడుతూ అది ఒక మనస్సుకి మహాకవి గురజాడ అంటే ఒక రకమైనటువంటి ఒక ప్రశాంతత కలిగి ఇదా మహాకవి అనే అభిప్రాయం కలగాలన్నమాట. దేశంలో రాష్ట్రంలో మహాకవుల పేరు ఏటా 5 లక్షల ఒక సాహితీమూర్తికి బహుమతి ఇస్తున్నారు, పురస్కారం ఇస్తున్నారు. అది ఏదో ఉత్సవం చేసినప్పుడు 30 లక్షలు 25 లక్షలు శాంక్షన్ అయి కాకుండా ఒక పర్మనెంట్గా ఏం చేయాలి అంటే గురజాడ జయంతి నాడు రాష్ట్రంలో దేశంలో ఒక ప్రముఖ సాహితీవేత్తకు 5 లక్షల సాహితీ పురస్కారంగా అది పర్మనెంట్గా ఉంచేయాలన్నమాట. ఇది కూడా ప్రభుత్వం చేయాలని మేము కోరుతున్నాం.